గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ రంగస్థలం ఇంకోసారి హైలైట్లోకి వచ్చింది. విజనరీ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ గ్రామీణ యాక్షన్ డ్రామా ఇటీవల గౌరవప్రదమైన గద్దర్ అవార్డును గెలుచుకుంది. ఇది సినిమాకు మరో ఘనతని జోడించింది. ఇప్పుడు ఏమైందంటే రంగస్థలం జపాన్లో ఒక కొత్త డిజిటల్ మైలురాయి చేరుతుంది. సాధారణంగా తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు అక్కడ జపాన్ సబ్టైటిల్స్తో వస్తుంటాయి. కానీ రంగస్థలం మాత్రం పూర్తిగా జపనీస్ డబ్బింగ్తో రిలీజ్ కాబోతుంది. ఇది చాలా అరుదైన విషయం. ఈ సినిమా జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపించింది. ఇప్పటికీ అక్కడ అభిమానులు దీన్ని ఎంతో ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియో జపనీస్ సబ్టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే జపనీస్ డబ్డ్ వర్షన్ కూడా ఆ ప్లాట్ఫామ్లో రిలీజ్ కానుంది. అధికారిక రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. సమంత హీరోయిన్గా, ప్రకాష్ రాజ్ విలన్గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అనసూయ, మహేష్ లాంటి నటులు కూడా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ.